మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శిశువును విక్రయించిన ఘటన కలకలం రేపుతోంది. 4 నెలల క్రితం పట్టణంలోని ఓ ఆసుపత్రిలో శిశువును హాస్పిటల్ యాజమాన్యం విక్రయించారనే వార్త సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కింది. దీంతో ఈ విషయంపై అధికారులు దృష్టి సారించారు. 4 నెలల క్రితం పట్టణంలోని జీవన్ ఆసుపత్రిలో ఆడ శిశువుకు ఓ గర్భిణి జన్మనిచ్చింది. అయితే శిశువు మృతి చెందిందని బాలింతకు డాక్టర్ చెప్పి ఆ శిశువును కొత్తగూడెంకు చెందిన వారికి విక్రయించారని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అక్రమంగా దత్తత జరిగిందని శిశు సంక్షేమాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి దత్తత పొందిన తల్లిదండ్రుల నుంచి శిశువును స్వాధీనం చేసుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా భద్రాచలంలోని శిశుగృహానికి ఆ శిశువును అప్పగించారు. అధికారుల విచారణ తీరుపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విక్రయించిన శిశువు ఉందా, లేక ఆ స్థానంలో మరే ఇతర శిశువునైనా చేర్చారా అనే కోణంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక ఆడ శిశువును విక్రయించిన ఘటన అయితే కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి. భద్రాచలంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శిశువును విక్రయించినట్లుగా తెలుస్తోంది. ఇది 4 నెలల క్రితం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేఖ, ఇప్పటికే భద్రాచలంలో జరిగిన ఘటన చూసుకుంటే గనక చాలా వరకు కూడా అది అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేకులు అంటే గర్భిణీ స్త్రీలు కావచ్చు, అంటే చాలా విలేజ్ పీపుల్స్ మొత్తం కూడా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ వైద్యం తీసుకున్న నేపథ్యం ఉంటుంది. మొత్తానికైతే మాత్రం ఈ ప్రాంతంలో జరుగుతుండే జీవన హాస్పిటల్ కోసమని గత కొన్ని రోజుల క్రితం వచ్చినటువంటి ఒక మహిళను ఆమెకు అనేక నెలల పాటుగా వైద్యం అందించి వైద్యం అందించి డెలివరీ 6 months ఆమె 6 నెలల కడుపుతో ఉన్న నేపథ్యంలోనూ ఆమెకి ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమె అబార్షన్ కోసం అని చెప్పేసి హాస్పిటల్ కోసం వెళ్ళినట్టుగా అక్కడ డాక్టర్లు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే మాత్రం ఆమెకి వేరే వాళ్ళ ద్వారా అంటే డాక్టర్ అదే విధంగా కొంతమంది మీడియేటర్లు ఆ నేతృత్వంలోని ఈమెకి గర్భాన్ని తీసేయకుండానే అట్లే కంటిన్యూ చేసేసి తర్వాత అమ్మాయి డెలివరీ అయిన తర్వాత అవసరం వేరే వాళ్ళకి దత్తత ఇవ్వచ్చు అనే ఒక ఆశగా చూపి దానికి గాను కొంత మొత్తంలో నగదు ఇచ్చేటట్టుగా ఒప్పందం జరిగినట్టుగా అక్కడ అంతా కూడా ఉదంతా వినపడుతున్నాయి. మొత్తానికైతే మాత్రం రేఖ ఆ అమౌంట్ నగదు కూడా 2-3 లక్షల వరకు కూడా చేతులు మారినట్టుగా తెలుస్తా ఉంది. అసలు బాలింతరాలకు ఇచ్చింది ఎంత, ఆ మీడియేటర్ లో తీసుకుంది ఎంత అనేది కూడా పెద్ద చర్చ నడుస్తోంది. మొత్తానికైతే మాత్రం సదరు మహిళ డెలివరీ అయిన తర్వాత అక్కడ నుంచి ఆమె తర్వాత ఎవరికైతే దత్తత ఇవ్వాలనుకున్నారో ఆ దత్తత ఇచ్చే సమయంలో అంతా బాగా పాప హెల్దీగానే ఉంది. తర్వాత మాత్రం పాప పరిస్థితి బాగోలేదు. అమ్మాయి మొత్తం కూడా అనారోగ్య సమస్యతో బాగా డల్ అయిపోయింది అనేది తెలుసుకున్నటువంటి తల్లి ఆమె ఒక్కసారిగా మళ్ళీ ఆ పాపను చూసేందుకు కూడా అక్కడికి వెళ్ళిన సమయంలో వాళ్ళు ఎవరైతే దత్తత తీసుకున్నారో కొత్తగూడెం వాసులు దత్తత తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆమెకు రానికుండా ఉంటాం ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ కి వాళ్ళ బంధువుల సహాయం వలన కూడా ఈ ఘటన మొత్తం బయటకు వెళ్ళలోకి వచ్చని చెప్పుకోవచ్చు. అది కాస్త సోషల్ మీడియాలోనే వైరల్ కావడంతో ఎవరి ఐసిడిఎస్ అధికారులతో పాటుగా స్థానిక పోలీసులు కూడా దీనిపై పలు రకాలుగా ఎంక్వైరీ చేశారు. అయినా కూడా దీన్ని గోప్యంగా ఉంచే విధంగా వీళ్ళు అందరూ కూడా డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఈ మహిళ బాలింతరాల తల్లి ఉందో బాధితులు వాళ్ళ బంధువులు కూడా కొంతమంది భయపెట్టించినట్టు కూడా వదంతులు ఎదురైనాయి. మొత్తానికైతే మాత్రం ఈ ఘటనకు స్థానిక పోలీసు సహకారంతో కూడా మొత్తం కూడా పులిసపడని చెప్పుకోవచ్చు. రేఖ, రైట్ భాస్కర్, అయితే ఈ కేసులో ఇంతవరకు ఎవరైనా అరెస్ట్ చేశారా? ఇప్పటి వరకు అయితే మాత్రం A1 గా ఉన్నటువంటి డాక్టర్ కావచ్చు గోపీనందన్ అనే వ్యక్తిని అంటే డాక్టర్ A1 ఉన్న స్పందనతో పాటుగా గోపీనందన్ అనే వ్యక్తిని తర్వాత మళ్ళీ A3 గా ఉన్నటువంటి మరో వ్యక్తి ప్రవీణ్ పల్లవి అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. కానీ అక్కడ ఉన్న స్థానికుల రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు వాళ్ళకు అదుపులో తీసి విచారణ చేస్తున్నట్టుగా చేస్తున్నారు తప్ప ఇంతవరకైతే ఎవరి మీద కూడా ఎలాంటి కేసు కాకుండా ఉండే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మనం దీంట్లో కూడా బేరాలు ఆడుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం ఉంది. మొత్తానికైతే కేసు కాకుండా ఈ యొక్క కేసు నీరుగార్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కొంతమంది మిగతా పార్టీ నేతలు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి సెటిల్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రేఖ,
భాస్కర్, అదేవిధంగా ఈ సంఘటన జరిగి సుమారు 4 నెలలు కావస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ విషయం బయటికి రావడానికి గల కారణాలేంటి? వాస్తవంగా అయితే మాత్రం ఈ కేవలం ఈ నగదు పంపిణీ దగ్గరే ఈ ఇంత రాద్దాంతం జరిగిందని కూడా తెలుస్తా ఉంది. వాస్తవంగా ఆమెకి ఇవ్వాల్సిన అమౌంట్ 2.5 లక్షల పై నుంచి 4 లక్షల వరకు కూడా ఆమెకి ఇచ్చేటట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నది తెలిసింది. కానీ కేవలం ఆ బాలింతరాల తల్లికి మాత్రం తక్కువ అమౌంట్ ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ వచ్చింది. దాంతో పాటుగా బంధువులు కూడా మొన్నటిదాకా ప్రెగ్నెంట్ తో ఉన్నటువంటి తాను మరి పుట్టిన బిడ్డ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి దగ్గర బంధువులు అడగడంతో కాస్త ఆమె కంగారు పడి భయపడుతూ కొన్ని నెలల పాటు అంటే కాస్త మనోవేదన పడుతున్న సమయంలో వాళ్ళ చుట్టుపక్కల మాటల వల్ల కూడా తట్టుకోలేక చివరకు బిడ్డ పలానా దగ్గర ఉన్నదని చెప్పిన నేపథ్యంలోనూ ఆ విషయం తెలుసుకున్నట్టు కొంతమంది బంధువులు ఏమని ముందు పెట్టేసి బాలింతరాలను ముందు పెట్టేసి మిగతా ఎవరైతే డాక్టర్ ద్వారా కావచ్చు, అదేవిధంగా కొత్తగూడెం చెందినటువంటి మరో వ్యక్తి ద్వారా కూడా నగదు ఎక్కువ ఆ పారదర్శకం అడిగే విధంగా వీళ్ళు ప్రయత్నాలు కొనసాగించారు. చివరికి అది బెడ్స్ కొట్టడంతో ఇదంతా సోషల్ మీడియాలోని వైరల్ కావడం, తర్వాత భద్రాచలం పట్టణం అంతా కూడా ఒక్కసారిగా వ్యాపించడంతో దీన్ని సీరియస్ తీసుకున్నారు పోలీసు అధికారులు కావచ్చు, ఐసిడిఎస్ అధికారులు. రేఖ రైట్, థ్యాంక్ యూ భాస్కర్.